అందరికీ నమస్కారము. ఎండాకాలం వచ్చిందంటే చాలా వేడిగా, ఉక్కపోతగా చాలా ఆపసోపాలు పడుతూ ఉంటారు. వేడి ప్రదేశాల్లో ఉన్నవాళ్ళు వీళ్ళందరి కోసం ఒక మంచి ప్రాణాయామం చెప్తాను మీకు. ఈ ప్రాణాయామ పేరే చంద్రభేదన ప్రాణాయామ. దీన్ని ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి, ఎవరు చేయకూడదు, ఇలాంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కానీ మంచి రిలీఫ్ దొరుకుతుంది ఎండాకాలంలో అయితే మాత్రం. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. మీ అందరికీ తెలుసు, నా పేరు డాక్టర్ దేవికా భట్నాగర్, సాఫ్ట్ స్కిల్స్ ట్రైనర్, మోటివేషనల్ స్పీకర్. అయితే మనకి 2 నోస్ట్రిల్స్ ఉన్నాయని తెలుసు కదా, 2 రంధ్రాలు ఉన్నాయి, 2 నోస్ట్రిల్స్. సో దీన్నే మనము యోగాలో నాడి అంటాము. ఈ నోస్ట్రిల్స్ని మనకి రైట్ నోస్ట్రిల్ ఏమో సూర్య నాడి అని, లెఫ్ట్ నోస్ట్రిల్ని చంద్రనాడి అని అంటాము. ఓకేనా? సరే, ఈ చంద్రనాడి ప్రాణాయామాల్లో ఏం చేస్తామంటే మనం లెఫ్ట్ నోస్ట్రిలే యూస్ చేస్తాము. లెఫ్ట్ నోస్ట్రిల్ యూస్ చేసి మనం ప్రాణాయామం చేస్తాము. చేయడం వలన ఏమవుతుందంటే మన బాడీ మొత్తం కూల్ అవుతుంది. చంద్రనాడి, చంద్ర అంటే చంద్రుడు, చంద్రుడు అంటేనే వెన్నెల, వెన్నెల అంటేనే చల్లదనం. అట్లా మన బాడీని కూల్గా ఉంచుతుంది. కాబట్టి మనం చంద్రభేదన, చంద్రనాడి ప్రాణాయామం అంటారు. సో మనం ఇక్కడ దీన్ని లెఫ్ట్ నోస్ట్రిల్తో గాలి పీల్చి రైట్ నోస్ట్రిల్తో వదులుతాము. ముందు దీన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలనేది చేసే ముందుగా మనం బెనిఫిట్స్ చూద్దాం. ఉపయోగాలు ఏంటి దీనివల్ల? చాలా ఉపయోగాలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మన యొక్క బాడీలో ఉన్న వేడిని తగ్గిస్తుంది, రెడ్యూసెస్ ద బాడీ హీట్. అండ్ కొంతమందికి హృదయంలో కొంచెం బర్నింగ్ సెన్సేషన్ ఉంటుంది, హార్ట్ బర్నింగ్ అంటారు. ఇలాంటి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. బద్ధకంగా చోట మూల కూర్చుని ఉంటారు కదా, అలాంటి వాళ్ళకైతే ఆ లేజినెస్ని తన్ని అవతల పడేస్తుంది ఈ ప్రాణాయామ. అండ్ ఫీవర్, జ్వరం వచ్చినప్పుడు చంద్రభేదన ప్రాణాయామం చేయొచ్చు. ఏంటంటే బాడీని కూల్ చేస్తుంది. అట్లాగే మనము స్ట్రెస్, టెన్షన్, డిప్రెషన్లో ఉన్నప్పుడు ఇది ఒక మంచి స్ట్రెస్ బస్టర్ అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా ఇది మన యొక్క మైండ్ని బ్యాలెన్స్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెంచుతుంది. ఇంకా అనవసరమైన ఆలోచనలతో మనసు సతమతం అవుతూ ఉంటుంది, అలాంటప్పుడు కూడా చంద్రభేదన ప్రాణాయామం మనసుని చక్కగా కంట్రోల్ చేస్తుంది. ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకేంటి, ఎప్పుడు చేయాలి అంటారా? పొద్దున చేయండి. పొద్దున మీరు వాకింగ్, జాగింగ్, లేకపోతే యోగా, అరబిక్స్ ఏదో ఒకటి చేస్తారు. చేసిన తర్వాత లాస్ట్లో చంద్రభేదన ప్రాణాయామం చేయొచ్చు. అండ్ రాత్రి పూట కూడా చేయమని చెప్తాను నేను. ఎందుకంటే రాత్రి పడుకునే ముందు మీరు ఎప్పుడైతే చంద్రభేదన ప్రాణాయామం చేస్తారో బాడీ అండ్ మైండ్ కూల్ అవుతుంది, చక్కగా నిద్రపడుతుంది, ఎటువంటి టెన్షన్స్ ఉండవు. సో కాబట్టి చంద్రభేదన ప్రాణాయామం రాత్రి చేయొచ్చు. నేనైతే చేస్తాను రాత్రి పడుకునే ముందర. మంచి నిద్ర పడుతుంది, బాడీ కూల్ అవుతుంది. అయితే పొజిషన్ ఏం తీసుకోవాలి చంద్రభేదన ప్రాణాయామం కంటే? మామూలుగా మీరు యోగా మ్యాట్ తీసుకొని సింపుల్గా మీరు సుఖాసనం కానీ, పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, ఈ 3 ఆసనాలు ఏదో ఒక ఆసనం వేసుకొని కూర్చోండి. అండ్ చేతిని ఏం చేస్తారంటే విష్ణు ముద్ర తీసుకుంటాము. ఓకేనా? రైట్ హ్యాండ్ని విష్ణు ముద్ర అంటే ఇట్లా, ఇది విష్ణు ముద్ర. లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్ర తీసుకుంటాం. ఎందుకంటే ఈ చేత్తోనే మనం చేస్తూ ఉంటాం కదా ప్రాణాయామం, కాబట్టి ఇది రైట్ హ్యాండ్ ఎప్పుడైనా విష్ణు ముద్ర. ఇంకా లెఫ్ట్ హ్యాండ్ని చిన్ ముద్ర అంటే ఇట్లా, ఈ 2 ఫింగర్స్ని చూపుడు వేలు అండ్ బొటన వేలు 2 కలిపి పెట్టాం. ఇలా ఒడిలో మోకాల దగ్గర పెట్టుకుంటాము. అండ్ ఈ ఫింగర్స్ తోటి ఎట్లా చేస్తామంటారా? సింపుల్ అండి. మనం లెఫ్ట్ నోస్ట్రిల్ ఎడమ వైపు నుంచి గాలి పీల్చి కుడి వైపుకి వదులుతాము. ఇన్హేల్ ఫ్రమ్ లెఫ్ట్ నోస్ట్రిల్, ఎక్సేల్ ఫ్రమ్ రైట్ నోస్ట్రిల్. ఇదే చేస్తూ ఉంటాం అనమాట. దీనికి ఏం చేయాలి? కళ్ళు మూసుకొని ప్రశాంతంగా, ఎటువంటి టెన్షన్స్ ఏమి పెట్టుకోకుండా గాలిని పీల్చి వదలడము. ఒకసారి అబ్జర్వ్ చేయండి. అర్థమైంది? ఒక 5 రౌండ్లు చూపించాను మీకు. ఏం లేదు, లెఫ్ట్ నోస్ట్రిల్ నుంచి గాలి పీల్చి రైట్ నుంచి వదులుతున్నాం. మళ్ళీ ఎవ్రీ టైం లెఫ్ట్ నుంచే గాలి పీల్చడం లెఫ్ట్, గాలి వదలడం రైట్ నోస్ట్రిల్. ఇంతే. ఇట్లా ప్రాక్టీస్ చేయాలి. ఎంతసేపు ప్రాక్టీస్ చేయాలంటారా? ఒక్క 10 రౌండ్స్ చేయండి. మీకు 5 రౌండ్లు చూపించాను కదా, 10 రౌండ్స్ ప్రాక్టీస్ చేయండి. 10 నుంచి 20 దాకా చేయొచ్చు మీరు.
లేదా సమయం చూస్తా అంటే కనుక 5 నిమిషాలు కంటిన్యూస్గా కూడా చేయొచ్చు. రెండిట్లో ఏదైనా ఫాలో అవ్వండి. బెనిఫిట్స్ అయితే మీకు చక్కగా ఉంటాయి. ఈజీనే కదా చంద్రభేదన ప్రాణాయామం. వేడిని తగ్గించడానికి ఎండాకాలంలో మీరు ఏ ప్రదేశంలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఇండియా బయట ఉన్నా, ఎక్కడున్నా కానీ ఈ చంద్రభేదన ప్రాణాయామం చక్కగా చేసుకోండి. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇంకా బెనిఫిట్స్ చాలా ఉన్నాయని చూసాం కదా. సింపుల్, అర్థమైంది కదా. మొదలెట్టేయండి ఇంక ఈ రోజు నుంచి. సో తప్పకుండా మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ చక్కగా హ్యాపీగా జీవితాన్ని గడపాలనే ఉద్దేశంతో ఈ వీడియోలు చేస్తున్నాను నేను. సో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ఇంకొక మంచి టాపిక్తో కలుస్తానే. అప్పటిదాకా నవ్వుతూ ఉల్లాసంగా ఉత్సాహంగా గంతులు వేస్తూ చక్కగా జీవితాన్ని గడపండి. టేక్ కేర్. గుడ్ లక్.